సరస్వతి అయిన మనకి ఇవాళ మనం ఎక్కడున్నామంటే భూమి ఛిద్ర విధానంలోనే ఉన్నాము. మామూలుగా ఈ సైట్ అలొకేషన్స్ ఉన్న చోటనే ఏం చేస్తున్నారు అంటే ఈ ఏనుగులు అంటే హస్తివనానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆ రోజుల్లో అది ఉండేది. ఎందుకంటే గజ సైన్యం పైనే చెప్తాడు, ఈయనే ముందు రాబోతుంది అనమాట, చెప్తాడు ఒక దగ్గర. అందువల్ల ఎలా హస్తివనం అనేది చూసుకోవాలి అని చెబుతూ, అయితే ఇక్కడ మనకి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏం చెప్తున్నాడంటే ఏనుగులని ఎలా పట్టుకోవాలి. ఇప్పుడు అర్థశాస్త్రానికి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ వచ్చిందంటే ఇన్ని రకాలవి చెప్పి వదిలేశాడు అనమాట. కాబట్టి ఏనుగులను ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్టుకోవడం ఎట్లా, వాటిని గుర్తించడం ఎట్లా, వాటిని పట్టుకోవడం ఎట్లా, వాటిని మచ్చిక చేయడం ఎట్లా ఇత్యాదులన్నీ కూడా ఆచార్య కౌటిల్యుడు చెప్పాడు. ఇక్కడ మనకి పేజ్ నంబర్ 105 లో మనం నాగవన పాలాహ, నాగవనం అంటే హస్తివనం, హస్తివన రక్షకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక పెద్ద టీం ఉంటుంది. ఏమిటది? హస్తిపక, పాదపాశిక, ఆ రోజు చదువుకున్నాం, సైమిక, వనచరక, పారికర్మిక సఖాహ, హస్తిమూత్ర పురుష ఛన్న గంధాః, భల్లాతకీ శాఖా ప్రతిచ్ఛన్నాః, పంచభిః సప్తభిః వా హస్తిబంధకీభిః సహచరంతః శయ్యా స్థాన పద్యా లండ. మీరు కావాలంటే కామాలు పెట్టుకోవచ్చు ఇక్కడ ఒక్కొక్క దానికి. పూలపాత ఉద్దేశేన హస్తికుల పర్యగ్రం విదుహు. ఈ హస్తివనంలో ఉండే వాళ్ళకంటే ఎన్ని తెలిసి ఉండాలో చూడండి ఇక్కడ. మామూలుగా వాళ్ళు ఏం చెయ్యాలి? హస్తిపక, ఆ ఏనుగులను చూసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాటిని మచ్చిక చేయడం ఇత్యాదులు తెలిసిన వాళ్ళు. పాదపాశిక, పాదపాశిక అంటే ప్రతిదీ కూడా మనం ఇప్పుడు డాగ్స్ కే ఎంత కేర్ తీసుకుంటారో మీకు తెలుసు కదా. వాటికి ఆ చైన్స్ సంఖ్యలలో ఏదైతే వేయాలో ఎంతవరకు వేయాలి, ఎలా వేయాలి, అదంతా కూడా ఇట్ ఈస్ ఏ కోర్స్, ఇట్ ఈజ్ అన్ ఆర్ట్. ఏదో మనం ఏదో వేస్తామని కాదు. ఆవుకు, ఆవు నుంచి పాలు పిదగడం ఎలా గొప్ప ఆర్ట్, ప్రతిదీ కూడా మానవులతో డీల్ చేయడం వేరు, జంతువులతో డీల్ చేయడం వేరు. కాబట్టి ఇవన్నీ కూడా, కాబట్టి పాదపాశిక, సైమిక, ఆ సీమ ఏదైతే తెలుసుకోవడం ఉంటుందో ఆ సీమను తెలుసుకునేవాళ్ళు. వనచరక అంటే ఏంటి? సీమ తెలుసుకోవడం ఏమిటి అంటే ఈ ప్రాంతంలో ఇక్కడ దాకా ఆ ఏనుగులు వస్తూ ఉంటాయి. ఇప్పటికి కూడా మనకు సినిమాలో వాటి చూపిస్తుంటారు. ఇక్కడ నీళ్లు తాగడానికి వస్తాయి, ఇక్కడ దీనికి వస్తాయి అని మనకు చెప్తూ ఉంటారు చూడండి, పాత జానపద సినిమాలు ఇత్యాదులైతే. అందువల్ల సైమిక, ఇవి తిరిగే సీమ ఇక్కడ ఇక్కడ వస్తాయండి, ఇక్కడ వస్తాయండి అని చెప్పడానికి. వనచరక, మళ్ళీ వీళ్ళందరితో పాటు వనచరులు ఉండాలి. ఎందుకంటే అక్కడ ఈ వేటలో వెళ్ళిన ఈ ఈ అన్వేషణలో, వేట కాదు కదా, అన్వేషణలో వెళ్ళినప్పుడు అక్కడ ఏవైనా క్రూర మృగాలు ఇత్యాదులు వాటిని పసిగట్టే వాళ్ళంతా వనచరులే. అక్కడ విష పురుగులు వచ్చినా మరొకటి వచ్చినా ఏదైనా కూడా పసిగట్టడానికి ఆ ఫారెస్ట్ డ్వెల్లర్స్ తప్పనిసరిగా ఉండాల్సిందే. ఇంకా పారికర్మిక సఖాహ, ఇంకా ఏదైతే ఇతరమైనటువంటి ఏనుగు చేయాల్సిన పనులు ఉంటాయో అవి చేసే వాళ్ళను సఖాహ అంటే ఏంటంటే వాళ్ళను తోడుగా తీసుకుని వాళ్ళ వెంట అన్నమాట. మామూలుగా ఇదంతా కూడా ఒక సమాసం. హస్తిమూత్ర పురుష ఛన్న గంధాహ. ఇంకా ఏమిటి అంటే సాధారణంగా ఇది కూడా చాలా ఇంపార్టెంట్, సైకాలజీ ఆఫ్ యానిమల్స్ అన్నమాట. అంటే వీళ్ళు వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి అంటే ఏనుగు యొక్క మూత్ర పురీషాదులు, పురీషం అంటే మలం అన్నమాట, ఏనుగు యొక్క మూత్ర పురీషాదులతో కంప్లీట్ గా అదే వాసన వచ్చేటట్టుగా వీళ్ళు ఉండాలన్నమాట. అంటే వాటి తాలూకా ఏముంటాయో అలా ఎందుకు ఉండాలి అంటే ఇక్కడ ఏనుగులు తిరుగాడుతున్నాయి, ఇక్కడ వచ్చేటివి ఏనుగులే సుమా అని ఆ ఏనుగులు వీళ్ళు ఏదైతే పట్టబోతున్నారో ఆ ఏనుగులు ఏమనుకోవాలి? అది సర్వ సగంధేషు విశ్వసితి అంటాడు. మన అరణ్యంలో దుష్యంతుడు చాలా అద్భుతమైన వర్డ్ అది. ఆ శకుంతల ఇస్తే నీళ్లు తాగుతుంది జింక, దుష్యంతుడు ఇస్తే తాగదు. అప్పుడు అంటాడు, అంటే తమ తమ లాంటి వాళ్ళని, తమ జాతికి చెందిన వాళ్ళని విశ్వసిస్తారు అంటే వీళ్ళ శకుంతల కూడా
అరణ్యంలో ఉండేట ఆవిడ. అవి కూడా అరణ్యంలో ఉండేవి. కాబట్టి ఈ నాగరికులను నమ్మవు అని అర్థం అన్నమాట. అరణ్యంలో ఉండేవాళ్ళు అరణ్యవాసుల్ని నమ్ముతారు. కాబట్టి జింక శకుంతల చేత నీళ్లు తాగుతుంది కానీ దుష్యంతుడి చేత తాగలేదు. బ్యూటిఫుల్ ప్రయోగం చేస్తాడు కాళిదాసు. కాబట్టి ఇక్కడ సగంధేషు అంటే గంధము అని అంటే మామూలుగా సగంధం అంటే అక్కడ జాతి అని అర్థం. నిజం చెప్పాలంటే జాతి. ఈ గంధము అనేది మళ్ళీ మనకి వాసన అనే అర్థంలో కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ హస్తి మూత్రపురేష గంధాహ అంటే ఏనుగుల సంబంధించిన ఏనుగుల యొక్క మూత్రపురేషాదుల యొక్క వాసన ఉండేట్టుగా ఆ వాసన కలిగి ఉండాలి. ఉండి ఇంకా ఎలా ఉండాలి? భల్లాతకి శాఖ ప్రతిచ్ఛన్నాహ. భల్లాతకి అంటే అదొక చెట్టు. ఆ అది మామూలుగా ఆ చెట్టు యొక్క ఆకులు ఏదైతే ఉంటాయో వాటితోటి కప్పుకోవాలి. చిన్న గంధ ఇక్కడ రెండు రకాలు భల్లాతకి శాఖ ప్రతిచ్ఛన్నాహ అంటే అక్కడ మనుషులు కాకుండా ఎలా ఉండాలి మనం చూస్తూ ఉంటాం చూడండి ఆర్మీ వాళ్ళు ఎలా ఆ పొదల్లో వాటినే పోలినటువంటి ఆ శిరస్త్రాణాలు ఉంటాయి ఆ విధంగా వీళ్ళు వాటిని పట్టుకొని ఆ కొమ్మలతో నడుస్తుంటారు చూడండి అన్ని మనకి మూవీస్ వల్ల ఈ కొంత నాలెడ్జ్ వస్తుంది అందువల్ల అలా వెళ్ళినప్పుడు ఆ ఆ కొమ్మలన్నీ కప్పుకొని వీళ్ళు వెళ్తుంటారు అయితే అవి కొమ్మలనే అనుకుంటాయి చెట్లనే అనుకుంటాయి అంతేకాని వేరేవి అని అనుకోవన్నమాట అలా కప్పుకుని పంచభి సప్తభిర్వా హస్తిబంధకీభి సహచరంత ఇక్కడ మామూలుగా మనకి ఈ రూప స్పర్శ రస అనే వాటికి ఇంద్రియాలకు ఎలా లోలత్వం ఉంటుంది అనే దానిలో మనకి ఏనుగును వీటిని కూడా చెప్తారు ఏనుగు తొందరగా ఆడ ఏనుగులను చూస్తే చాలు ఏనుగు తొందరగా మత్తులోకి వెళ్ళిపోతుంది అంటే ఒక రకమైన ఆ స్త్రీ సాంగత్యం కోసం అది తహతహలాడుతుంటుంది కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు హస్తి బంధకి విహి అన్నాడు అనమాట ఇక్కడ 5 లేదా 7 లేదు మన ఆడ్ నంబర్ అంటాం కదా 5 లేదా 7 ఏనుగులు ఆడ ఏనుగులను తీసుకోవాలి ఆడ ఏనుగులను కూడా తీసుకుని అంటే ఏమిటి ఇక్కడ ఏనుగులు కనబడతాయి సో పిక్చరైజేషన్ చూడండి కౌటిల్యుడు కూడా మన కాళిదాసు వెళ్ళలాగా అసలు రాస్తున్నది శాస్త్రమా కావ్యమా అనేది తెలియనంతగా ఆ వీళ్ళేమో కొమ్మలు కప్పుకుని ఉంటారు కొమ్మల మాటున ఉంటారు చన్నాహ అంటే కొమ్మల మాటున నడుస్తూ ఉంటారు ఆ ఆడ ఏనుగులు నడుస్తూ ఉంటాయి ఆడ ఏనుగులు 5 కావచ్చు 7 కావచ్చు అఫ్ కోర్స్ ఇట్ డిపెండ్స్ అలా వెళుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ మగ ఏనుగులు ఏవైతే మొదటి ఏనుగులు ఏవైతే ఉంటాయో వాటికి ఏం కనబడుతుంది కొమ్మలు ఆ తర్వాత ఈ ఆడ ఏనుగులు మాత్రమే కనబడతాయి దాని తోడు వాళ్ళు ఏం చెప్పారు మూత్ర పురుషాదులు అంటే ఇవన్నీ కూడా ఇక్కడ ఏనుగులు తప్ప మానవ సంచారం లేదు అసలు ఇది ఇప్పుడు ఈ పాయింట్ ఐ డోంట్ నో మోడర్న్ దీనిలో కూడా ఎంత అప్లికబుల్ అంటే వేటికి సంబంధించింది ఉంటుందో అందుకే మనకి దొంగలను పడడానికి దొంగలాగా వెళ్ళాలని పాత సినిమాలో చూపించేవాడు సో దొంగల్ని పట్టడానికి దొంగల్లో దొంగ కావాలి గ్యాంబ్లర్ అంటే గ్యాంబ్లర్ కావాలి అదే విధంగా ఇక్కడ ఈ ఏనుగుల విషయంలో కూడా ఇలా వెళుతూ అలా వెళుతూ సహచరంత వాటితో కూడా మూవ్ అవుతూ నడుస్తూ ఇక్కడ ఏం చేయాలి అంటే ఎలా కనుక్కోవాలి ఏనుగుల గుంపు ఇక్కడ ఎలా తిరుగుతుంది అని ఎలా కనుక్కోవాలంటే శయ్య ఆ ఏనుగులు పడుకునేటువంటి దాన్ని ప్లేసెస్ కూడా ఉంటాయి ఎక్కడ విశ్రమిస్తాయో ఆ ప్లేస్ ను కూడా ఐడెంటిఫై చేయగలగాలి దానికే చెప్పాం కదా ఇంత పరివారాన్ని తీసుకున్నారు ఒక వనచరుడు ఉన్నాడు హస్తి పక్క ఏనుగులను గురించి తెలిసిన వాడున్నాడు ఇంత పరివారంతో వెళుతున్నారు కాబట్టి అక్కడ శయ్య ఎక్కడన్నా పడుకున్న స్థలం చూస్తే ఓహో ఇక్కడ ఏనుగు వచ్చి పడుకుంటుంది అంటే ఆ స్థలాన్ని గుర్తుపట్టడం హౌ నాలెడ్జ్ చూడండి దాని అంటే దాని యొక్క ఆకారం దానికి పెద్ద ప్లేస్ కావాలి అదంతా చూసుకోవడం తర్వాత శయాస్థానం పద్య అంటే దాని మార్గము నడక పద్య అనేది మనం మామూలుగా మనం నడిచే మార్గాన్ని కూడా అంటారు పద్య అంటే అది నడిచే మార్గము ఎందుచేతనంటే మనకు ఇప్పుడు చిరుతపులి అడుగులు ఏ విధంగా అయితే గుర్తుపడతారో ఏనుగు అడుగులే సామాన్యం ఏంటి అంత శరీరాన్ని భూమి మీద మోపుతాయి ఆ ఏనుగు అడుగు జాడలు పద్య ఈజ్ అడుగు జాడలు మార్గం
లండ. లండ అంటే మనకి ఇందాక చెప్పిన పురీషం అన్నమాట. మనం లద్దె అని ఇది అంటాం కదా మనము. ఆ విధంగా దాన్ని లండ నుంచి వచ్చిందే బహుశా లద్దె అన్నమాట, ఏనుగు యొక్క పురీషము. కూలపాతము. కూలపాతం అంటే మామూలుగా ఏ జంతువు కూడా అంత బలంగా ఓ నది గట్టును గాని, మరొక దాన్ని గాని, ఓ చెట్టును గాని కూలగొట్టలేదు. ఆ, పడదోయలేదు. వాటికి అంత బరువు సరిపోదు, బలము సరిపోదు. అయితే ఏనుగులు ఏం చేస్తాయి? అవి నడుస్తూ ఉంటే ఏవైనా కూడా మనం ఏమంటారు, గుట్టలు కూడా కదిలిపోతాయి. అందువల్ల కూలపాత ఉద్దేశేన ఎక్కడన్నా ఒక ఒట్టు గాని గట్టు గాని ఏదైనా చెదిరి ఉంటే దాన్ని కూడా పట్టి ఉద్దేశేన హస్తికుల పర్యగ్రం విదువు. పర్యగ్రం అంటే దాని యొక్క గుంపు తెలుసుకోవాలి. అంటే అసలు ఆ ఏనుగులు ఏనుగులు గుంపులుగా ఎలా సంచరిస్తున్నాయి అనేది తెలుసుకోవాలి అన్నమాట. అంటే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అవి తిరుగుతూ ఉంటాయి అని తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఏమిటంటే ఏనుగుల్లో కూడా ఇప్పుడు ఏమంటున్నాడు, ఏనుగుల గుంపు తిరిగేదాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ అడుగు జాడలు ఇత్యాదులన్నిటి బట్టి ఏం చూసి తెలుసుకోవాలంటే యూథచరం. యూథచరం అంటే గుంపుతో కలిసి వెళుతున్నాయా, అంటే ఏనుగుల గుంపు కదిలిందా ఇక్కడ, ఇక్కడ ఏనుగుల గుంపులు వెళుతున్నాయా ఆయా ప్రదేశాల్లో వీళ్ళు ఎక్కడైతే వెళుతున్నారో ఈ పరివారంతో అక్కడ. ఏకచరం లేదా ఒకటే ఏనుగు సంచరిస్తోందా ఆ ప్రదేశంలో, ఏనుగులు గుంపులుగా తిరుగుతున్నాయా, ఒంటరిగా సంచరిస్తుందా, ఇంకా నిర్యూథం. నిర్యూథం అంటే యూథం లేకుండా, యూథం అంటే గుంపు, అంటే యూథం లేకుండా అంటే గుంపు నుండి అంటే నిర్గత అన్నమాట. అని ఎందుకు వాడాడు అంటే నిర్గత యూథం అన్నమాట. నిర్గతం యూథం యస్మాత్ అని చెప్పుకోవాలి. కాబట్టి అంటే గుంపు నుండి బయటకు వచ్చింది అనమాట. గుంపు నుండి మిస్ అయిపోయిందా, గుంపు నుండి వెలువడింది అనమాట. అది కావాలని వెలువడిందా, గుంపులోంచి మిస్ అయ్యిందా, ఇదంతా కూడా చూసి అలా తిరుగుతున్నదా. తర్వాత యూథపతిం హస్తినం. ఇవన్నీ కూడా హస్తినం అనే దానికి విశేషణాలు. యూథపతిం ఇప్పుడు గుంపులో తిరగడం వేరు, ఆ గుంపుకు కూడా రాజులాగా వ్యవహరించేది కూడా మనకు అంటే ఇది చూడండి, మనకి ఇందులో ఏ ఒక్క విషయం కూడా మనకు తెలియదు. కానీ ఎవరైతే ఈ ఎలిఫెంట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళకి ఇవన్నీ తెలుస్తాయి. గుంపులు తిరుగుతున్నాయా, ఒక పెద్ద ఒక దానిలో ఒకటేదో రాజుగా ఉంటూ అంటే లీడర్ అన్నమాట, ఒక లీడర్ ను పెట్టుకొని తిరుగుతున్నాయా అనేది కూడా వాళ్ళు గ్రహించుకోగలరు. కాబట్టి యూథపతిం హస్తినం అంటే ఏనుగుల గుంపుకి ఒక రాజును, గజరాజు. తర్వాత ఇంకా ఏం చెప్తున్నాడు, ఇవి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ముందు రాబోయే విశేషణాలు ఎందుకు అనేది చెప్తాను. వ్యాలం అంటే అది క్రూరమైనదా, ఎందుకంటే ఏనుగుల్లో కూడా రకరకాలు చెప్తారు. వ్యాలం అంటే కొంచెం వైలెంట్ గా ఉంటుంది. ఈ వైలెంట్ గా ఉంటుంది మీకు నాటకాలలో వాటిల్లో కూడా చూపిస్తారు. పాశాలు గీశాలు ఛేదించుకొని రోడ్ల మీద పడిపోతే దాన్ని మచ్చిక చేయడము ఇట్స్ వెరీ డిఫికల్ట్ అన్నమాట. కాబట్టి వ్యాలం. మొత్తం. మొత్తం అంటే వీళ్ళు ఏం చెప్తారంటే యవ్వనంలో ఉన్నటువంటి, ఇది చాలా కాళిదాస కావ్యాలే కాదు నాటకాలు అన్నిట్లో వస్తుంది. ఆ యవ్వనంలో ఉన్నటువంటి ఏనుగు కపోలాల నుంచి, గండస్థలం నుంచి మదజలము స్రవిస్తుందట. మదజలము యొక్క వాసన ఎలా ఉంటుందట అంటే సప్తచ్ఛద వృక్షము అంటారు. సప్తచ్ఛద వృక్షం అంటే ఏదో ఏడాకుల అరటి చెట్టు ఏదో అంటారు, కానీ యాక్చువల్ గా అదొక వెరైటీ. అది ఏమిటి అనేది మనం చూసుకోవాలి. ఆ సప్తచ్ఛదము యొక్క వాసన లాగా ఉంటుంది అంటారు. ఆ తర్వాత అది ఎంత ఇంటాక్సికేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది అంటే వాళ్ళు ఏం చెప్తారు అంటే తుమ్మెదలు వాలే గండస్థలం అని కూడా కావ్యాల్లో వర్ణిస్తారన్నమాట. అంటే ఆ రకమైనటువంటి ఒక మత్తు కొలిపేటువంటి అది ఉంటుంది. అందువల్ల దాన్ని అది మదపుటి ఏనుగు, మత్తులో ఉన్నటువంటి మదము, ఆ మదజలము కారే ఏనుగు చాలా మత్త గజము అంటారు చూడండి. ఆ మద నుంచి వచ్చింది, మదమత్తుడు అని కూడా అంటాం చూడండి. ఆ మదం వల్ల ఆ మత్తు అనేది వస్తుంది అనమాట. అందువల్ల ఆ మత్తు అది మదపుటేనుగా, మత్తుతో అదే మదపుటేనుగా అంటే ఏంటి, బాగా మదజలం స్రవించేటువంటి యవ్వనంలో ఉన్న ఏనుగా. పూతం పిల్ల ఏనుగా,
పోతం అంటే చిన్నదనమాట. సో పిల్ల ఏనుగ. బద్ధముక్తం చ, అది ఎప్పుడో ఒక్కసారి పట్టుబడి ఆ తర్వాత తప్పించుకొని వచ్చిందా లేకపోతే వదిలివేయబడి వచ్చిందా? బంధం నుండి ముక్తమైందనమాట. బంధించబడింది ఒకసారి, తర్వాత వెళ్ళు అంటే జస్ట్ ఇమాజిన్. ముక్తం చ నిబంధేన విద్యుహు. నిబంధేన అంటే వీళ్ళు యాక్చువల్ గా ఎట్లా ఉంటాయి అంటే రికార్డ్స్ ఉంటాయి అన్నమాట. అంటే రికార్డ్స్ అంటే ఏమిటి? వీళ్ళు నిబంధం అంటే ఆల్వేస్ రికార్డ్ అంటే ఎక్కడైతే అన్ని ఇవన్నీ కూడా నిబంధించబడి ఉన్నాయో అంటే అన్ని రికార్డ్స్ లో ఉంటాయి. ఇక్కడ రికార్డ్ అంటే ఏమిటి అంటే ప్రతిసారి వీళ్ళు ఏం చేసుకోవాలి? ఆ ఏనుగులు చూస్తూ ఉన్నప్పుడు అంటే ఏవి మనకి రికార్డ్స్ లో ఉంటాయి? మొదటిసారి వెతకపోయినవి ఉండవు. ఇదంతా కూడా మనము రెఫరెన్స్ టు ది కాంటెక్స్ట్ అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుచేతనంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? బంధముక్తం అన్నాడు. మిగిలిన వాటిని గురించి కాదు. పిల్ల ఏనుగు ఇత్యాదులు అవన్నీ వేరు. కానీ ఏనుగు ఏదైనా మనం పట్టుకుంటే వదిలిపెడితే మళ్ళీ అడవిలో వచ్చిందా అన్నప్పుడు మిస్సింగ్ అన్నమాట. ఆ మిస్సింగ్ అనేది ఎట్లా ఉంటుంది? అది రికార్డ్స్ లోనే ఉంటుంది. కొత్తగా పట్టబోయే మచ్చిక చేసుకోబోయే ఏనుగులు ఇంకా రికార్డెడ్ కావన్నమాట. కాబట్టి ఏమంటున్నాడు? ఇవన్నీ ఎలా తెలుసుకుంటాము అంటే రికార్డ్స్ ని బట్టి. అంటే ఇంకొకటి కూడా మనం ఏమనుకోవాలి? మనం ఇక్కడ ఈ రికార్డింగ్ అనేది ఏదైతే మనం అనుకుంటున్నామో దాన్ని ఇంకో రకంగా కూడా మనం చెప్పుకోవాలి. ఏమని? ఫారెస్టర్స్ ఎవరైతే ఉంటారో, ఫారెస్ట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో, ఫారెస్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు? ఇక్కడిక్కడ ఈ ప్రాంతాల్లో ఏనుగులు తిరుగుతుంటాయి, దాదాపు ఇన్ని కనబడుతూ ఉంటాయి, దాదాపు ఇన్ని ఉంటాయి అని వాళ్ళు సమాచారం ఇస్తారు. ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు మనకి టక మనకి ఏదో అనగానే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటారు చూడండి. సో ఇన్ని ఉన్నాయి మొత్తం ఓవరాల్ వరల్డ్ లో ఉన్న యానిమల్స్ సంఖ్యనే చెప్తారు. ఇన్ని చిరుతలు ఉన్నాయి, ఇన్ని టైగర్స్ ఉన్నాయి, ఇవి ఎక్స్టింక్ట్ అయిపోతున్నాయి. ఇదంతా కూడా ఇట్ ఈస్ రికార్డెడ్ మెసేజ్ ఇన్ఫర్మేషన్. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఆ పరివారం అంతా ఏదైతే ఉంటుందో అంటే అటవీ శాఖ సంబంధమైనటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర అంతా కూడా ఉంటుంది. ఆ అడవిని గూర్చి, అడవి ఎలా ఉంటుంది ఇవన్నీ ఉంటాయి. ఎటొచ్చి దాన్ని మళ్ళీ ట్రేస్ చేయడం, ఐడెంటిఫై చేయడం అని మాత్రం వెళ్ళేటప్పుడు చూసుకోవాల్సిన విషయాన్ని చెప్తున్నాడు. ఆ తర్వాత ఏం చెప్తున్నాడు? ఇది తెలుసుకోవాలి. అనేకస్థ ప్రమాణై ప్రశస్త వ్యంజనాచారాన్ హస్తినో గృహ్ణీయు. ఇక్కడ అనేకస్థ ఆ, అంటే అనేకం అంటే ఏమిటి అంటే ఒక వింగ్ అని అర్థం. మనం అనేకము అని దీనిలో సేనావాహినిలో కూడా చెప్తారు. కాబట్టి వీళ్ళకి ఎవరు చెప్తారు అని అంటే ఈ మన ఆ, ఈ ఎలిఫెంట్ ట్రైనర్స్, గజ శిక్షకులు ఎవరైతే ఉంటారో, గజ శిక్షణ ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ప్రమాణై, వాళ్ళు చెప్పే లక్షణాలు, వాళ్ళు చెప్పిందే వాళ్ళది మనకి మన వాట్ వి సే ప్రూఫ్ అన్నమాట. వాళ్ళది మనకి ఒక అథెంటిక్ అన్నమాట. గజ శిక్షకులు చెప్పేదే అథెంటిక్ ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్పేటువంటి ప్రమాణాల చేత, రుజువుల చేత ప్రశస్త వ్యంజనాచారాన్ హస్తిన గృహణీయు. ప్రశస్తము, ప్రశస్త వ్యంజనం అంటే లక్షణం. మన లక్షణాన్ని ఏదో చెప్పుకుంటాం కదా ఆ రకంగా వ్యంజనం అంటే మనకి విచ్ ఆర్ నోన్ అన్నమాట. వ్యంజనం అనేది ఎప్పుడు కూడా ఆ మన వాచ్యంగా అంటే ఎక్స్ప్లిసిట్ గా ఉండదన్నమాట, పైన కనబడదు. అందువలన లక్షణం అని మనం మాట్లాడతాం. వాడి లక్షణం, లక్షణం అనేది శరీరంలో ఈ పొడుగాటి ముక్కు, ఏదో ఈ చెవులు ఇట్లా ఇలా తెలియదు. లక్షణం అనేది ఇట్ ఇండికేట్స్ అంటాం మనం, ఇండికేషన్స్ అంటాం మనం. కాబట్టి ఈ ప్రశస్త వ్యంజన ఆచార అంటే ఈ గజ శిక్షకులు ఏదైతే చెప్తారో దాన్ని బట్టి వాటి వాటిలో ఉన్న ఉత్తమ లక్షణాలు, ప్రశస్త వ్యంజనాచారాన్ ఉత్తమమైన లక్షణాలు కలిగింది అనేది తెలుసుకుని అలాంటి వాటిని హస్తినః, అలాంటి ఏనుగులను గృణీయు, పట్టుకోవాలి. తర్వాత ఇంకా మీకు గజాధ్యక్షలో వస్తుంది కాబట్టి ఇక్కడ నేను ఎక్కువగా చెప్పను. ఎంత అద్భుతమైనటువంటి వర్ణన ఉంటుందంటే అసలు ఏనుగుకు ఎలాంటి చిహ్నాలు ఉంటాయి, శరీరం మీద ఎలా ఉంటాయి, ఏది ఉత్తమ గజము, గుర్రాలది కూడా చెప్తాడు, ఏది ఉత్తమ అశ్వము, ఇవన్నీ కూడా ప్రొబబ్లీ హార్స్ రేసెస్ కండక్ట్ చేసే వాళ్ళకి ఇది ఆల్రెడీ తెలిసి ఉంటుంది. మనమేమో వాడి జాకీ బాగా చేశాడు, అది నడిపాడు అనుకుంటాం కదా. అశ్వ హృదయం
వాడు ఇట్లా గుర్రాన్ని తట్టగానే అది వెళ్ళిపోతుంది. అశ్వహృదయం అనేది కూడా సైంటిఫిక్ టెక్స్ట్లు ఉన్నాయన్నమాట. అసలు ఆ గుర్రాల హృదయాన్ని ఎలా గ్రహించాలి. అదే విధంగా ఏనుగులు అన్నిటినీ కూడా జంతువులు మనకు మామూలుగా డొమెస్టిక్ ఎనిమల్స్ తెలుసు, కానీ ఈ ఫారెస్ట్ ఎనిమల్స్ కూడా అందువల్లనే మనం చూస్తుంటాం కొందరు ఫారెస్ట్ లో ఉండి అన్నిటినీ కూడా టేమ్ చేసుకుని ఉంటారు. సో ఆ విధంగా చూసుకుని గృహీయు. ఇక్కడ మీకు నేను ఇంతకు ముందు మాట చెప్పాను, ఇలాంటివన్నీ కలెక్ట్ చేసుకుంటే కూడా ఇట్ విల్ బి కంట్రిబ్యూషన్ బై యూ. నేను మొన్నటిదాకా చెప్పడం మర్చిపోయా, ఈ గ్రంథం ఆరంభం చేసినప్పుడే చెప్పాల్సింది, కానీ ఒకటే అధికరణం అయింది కాబట్టి వెనక్కి కూడా వెళ్ళి కొంచెము నేను కొంచెం చేస్తాను, మీరు కొంచెం చేయండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే హస్తి ప్రధానో హి విజయో రాజ్ఞాం. ఇంపార్టెంట్ స్టేట్మెంట్. ఇలాంటివన్నీ అంటే రాజనీతికి సంబంధించినటువంటి ఏవైతే ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ ఉన్నాయో అవి కలెక్ట్ చేస్తే అది ఒక చిన్న పుస్తకం అవుతుంది. దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకుని మీరు ఎవరైనా కూడా పబ్లిష్ చేయొచ్చు. దట్ విల్ బి అన్ ఇన్ఫర్మేటివ్ టెక్స్ట్ అనమాట. హస్తి ప్రధానమై విజయ. విజయం ఎలా ఉంటుంది అంటే ఏనుగులపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి రాజ్ఞాం రాజులకు ఏనుగులే రాజుల యొక్క విజయానికి ఏనుగులే ప్రధానము. ఇది అప్పుడు ప్రాచీన కాలంలో ఉండేదన్నమాట. ఎందుచేత అని చెప్తున్నాడు. పరానీక వ్యూహ దుర్గ స్కంధావార ప్రమర్దనా హి అతి ప్రమాణ శరీరాః ప్రాణహర కర్మాణః హస్తిన ఇది. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, పరానీకము. ఇంతకు ముందు కూడా మనకు అనీకం అని వచ్చింది. పరానీకము అంటే శత్రు సైన్యాలు, ఆ శత్రు సైన్యాలలో వాళ్ళ యొక్క వ్యూహము, వాళ్ళు మామూలుగా ఒక వ్యూహం పన్ని ఉంటారు. ఈ ఒక్క ఏనుగు గనుక పరిగెత్తిందో వ్యూహం చెల్లా చెదరైపోతుంది, అక్కడ ఉండడానికి ఆస్కారమే లేదు. కాబట్టి ఆ సేన ఉంది, సేనా వ్యూహము. యాక్చువల్ గా ఒక ఇంట్రెస్టింగ్ రెఫరెన్స్, పాసింగ్ రెఫరెన్స్ ఏంటంటే మనము అభిమన్యు వధ వృత్తాంతం మహాభారతంలో చూస్తాం కదా. ఆ అభిమన్యు వధ రోజున చక్ర వ్యూహం అంటారు, పద్మవ్యూహం అంటారు కదా, వ్యూహం పన్నారంటారు కదా. అయితే ఆ రోజు నేను ఒక ఆర్టికల్ రాశాను, అది అక్కడ జర్నల్లో ఉంది. ఇప్పుడు నా దగ్గర అది ఇట్ ఇస్ నాట్ అవైలబుల్ విత్ మీ, సమ్వేర్ చూడాలి అది. వ్యూహాస్ మీద ఒక ఆర్టికల్ రాశాను, మహాభారతంలోని వ్యూహాస్, ఎవ్రీ డే ఎన్ని వ్యూహాలని. అది ఎక్కడో ఉంది, నాకు దొరకట్లేదు, కానీ డిపార్ట్మెంట్ జర్నల్లో వేసాము. ఆ తర్వాత ఐ లెఫ్ట్ ఇట్ దేర్. అయితే ఇక్కడ ఏమిటి అంటే చెప్పబోయేది, అభిమన్యు వధ రోజున ఒక్క వ్యూహం కాదు, ఒక చక్ర వ్యూహం పద్మ వ్యూహం కాదు, 3 వ్యూహాలు పన్నారన్నమాట. 3 వ్యూహాలలో పద్మ వ్యూహం ఉంటుంది, చక్ర వ్యూహము, మరొక వ్యూహం ఉంటుంది. పర్టికులర్ గా ఏమిటి అంటే ఆ చక్ర వ్యూహంలోకి మన చిన్నప్పుడు ఏంటి చూస్తుంటారు కదా, ఆ చెర్రీస్ వెళ్తూ ఉంటాయి చూడండి. ఆ విధంగా అందులోకి పోవడానికి ఏమిటి అనేది, రావడానికి ఏమిటి అనేది, దట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఇక్కడ పద్మ వ్యూహానికి చక్ర వ్యూహానికి తేడా ఏమిటి అంటే, చక్ర వ్యూహం అంటే లోపలికి వెళ్ళడము, అలా కన్ఫ్యూజ్ అయ్యేటట్టుగా తిరగడం. పద్మ వ్యూహం యొక్క లక్షణం ఏమిటంటే, పద్మము ఏం చేస్తుంది, మనకు అలంకార శాస్త్రాల్లో వస్తుంది. పద్మంలోకి తుమ్మెద దూరుతుంది. అయితే ఏం వర్ణిస్తారు, పగటి పూట ఎప్పుడో తుమ్మెద దూరుతుంది కమలంలో, అది సాయంత్రం కాగానే ముడుచుకుపోతుంది అని కవి సమయాలు అంటారు. నిజానికి అది జరుగుతుందా లేదా, ఏదైతే ఇలా వర్ణించబడుతుందో, ఏనుగు కుంభస్థలం నుంచి ముత్యాలు వస్తాయని ఇవన్నీ ఏవైతే ఉంటాయో వీటిని ఏమంటారు అంటే కవి సమయాలు. ఆ పోయట్స్ వర్ణిస్తారు అవి నిజమా కాదా అనే దానికి. ఎందుకంటే కవికి కొంచెం స్వాతంత్రం ఉంటుంది కదా. మీకు భారతీ కవేర్ జయతి అంటాడు కదా కావ్య ప్రకాశకారుడు, వాళ్ళకి కొంచెం స్వతంత్రం ఉంటుంది కాబట్టి అదేంటి కాణా కమలపత్రాక్ష అని ఒక జోక్ అన్నమాట. అంటే మెల్లకన్ను వాళ్ళని గుడ్డి కన్ను వాళ్ళని కూడా కమలాక్షులని వీళ్ళు వర్ణించగలరు. ఇప్పుడు కృష్ణదేవరాయలు అందంగా ఉండేవాడు కాదు అంటారు, శివాజీ కూడా లేడంటారు, కానీ మనకు ఎన్టీ రామారావును చూపించేటప్పటికి ఆహా కృష్ణదేవరాయలు ఎంత అందగాడు అనుకుంటాము. ఆ కవులకు ఆ స్వాతంత్రం ఉంది. సో అదే విధంగా ఇక్కడ ఏదైతే ఆ వ్యూహాలు గురించి మాట్లాడుతున్నాం, పద్మంలోకి తుమ్మెద ఎంటర్ అయిన తర్వాత సాయంకాలం పూట పద్మం ముడుచుకుపోతుంది.
ఆ తుమ్మెద అందులోనే చిక్కుకుపోతుంది. బయటకు వెళ్ళే దారి ఉండదు. దిస్ ఇస్ ద థింగ్ అన్నమాట. యాక్చువల్‌గా వీళ్ళు ఏంటి అంటే పద్మవ్యూహం ఈజ్ మై గెస్ అన్నమాట. మై గెస్ అంటే మై అండర్‌స్టాండింగ్. నాట్ గెస్. మై అండర్‌స్టాండింగ్ ఈస్ వీళ్ళేం చేస్తారు? తుమ్మెద ఎలా వెళ్ళడానికి దారి ఉంటుందో ఆ విధంగా పెటల్స్ లాగా వీళ్ళు సంధిస్తారు వెళ్ళడానికి. వెళ్ళిన తర్వాత ఒక్కసారి చుట్టుముట్టేస్తారు. అంటే ఆ కలువ రేకులు సారీ కమలం యొక్క రేకులు ముడుచుకున్నట్టుగా వీళ్ళందరూ కూడా ఈ శత్రు సైన్యం అంతా ముడుచుకుంటారు. దట్ ఈస్ అన్నమాట. కాబట్టి ఈ విధంగా వ్యూహం ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకొచ్చింది టాపిక్ అంటే స పంచపాండవులను నిరోధించిన వాడు సైంధవుడు. ఆ సైంధవుడు గజ వ్యూహం పన్నాడు అని అక్కడ మనకు వర్ణన ఉందన్నమాట. ఆ గజ వ్యూహం అంటే ఏంటి మీకు ఆ వెనకాల చాలా బలిష్టమైన వాళ్ళని పెట్టడము, తొండంతో ఎడాపెడా వాయించడము. అంటే తొండంలాగా ఉండి, తొండం ముఖం దగ్గర అతనుండి పక్కన వాళ్ళతో చేయడము. అలా అంటే విశృంఖల విహారం. అదన్నమాట. సో, అది నాకు ఇక్కడ సందర్భం గుర్తొచ్చింది. కాబట్టి శత్రు సైన్యాన్ని ఛేదించడంలోనూ, శత్రు సైన్యానికి చెందిన వ్యూహాలు ఛేదించడము, దుర్గాలు మీకు తెలుసు కోట బురుజులను కూలగొట్టాలంటే, ప్రధాన ద్వారాలను కూలగొట్టాలంటే ఈ మధ్యన కూడా న్యూస్‌లో చూసా. ఏనుగులను ప్రయోగించేవాళ్ళు. ఎంత కష్టపడైనా అవి వాటిని బద్దలు కొట్టేవి. అందుకే మీకు ఇందాక నేను చెప్పినట్టుగా మనకు గజాధ్యక్ష దానిలో చెప్పబోతారు. ఆ యుద్ధాలలో ఎప్పుడూ కూడా మదపుట ఏనుగులను వాడతారు. అదే ఏదైతే ఆ ఏనుగుల కేటగరైజేషన్ కనబడుతుంది మీకు. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిఫెంట్స్. అంటే ఒక మనము ఏనుగుపై ఊరేగించడం అని మాట్లాడతాం గదా! సో, ఏనుగు పైన ఊరేగించడానికైతే ఏదైతే ఉంటుందో పట్టాభిషేకం గాని, ఏదైనా సంరంభాలు ఉంటాయో, దానికి ఎలాంటి ఏనుగును ఉపయోగించాలి? యుద్ధంలో ఎలాంటి ఏనుగును ఉపయోగించాలి? ఇప్పుడు గోడలవి బద్దలు కొట్టడానికి అంటే డిఫరెంట్‌గా నగరం ఇవి అనేది పెద్ద లిస్ట్ వస్తుంది మనకక్కడ. సో, ఊరికే మీకు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ రాబోతుందని చెప్తున్నాను. గజాధ్యక్షలో వస్తుంది. అది అందువల్ల దుర్గ స్కంధావార ప్రమర్దనాః. శత్రు వ్యూహాలను ఛేదిస్తుంది. దుర్భేద్యమైనటువంటి దుర్గాలను ఛేదిస్తుంది. సైన్యాన్ని గూడా సైన్యం గుంపు గుంపుగా ఉంటే సైన్యాన్ని చెల్లాచెదరు చేస్తుంది ప్రమర్దన. అది వెళ్ళిందంటే దాని తొండం కింద ఎంతమంది పడిపోతారో, కాళ్ళ కింద ఎంతమంది పడిపోతారో లెక్క ప్రమర్దన మర్దించేస్తాయి ఏనుగులు. ఎలాంటివవి? అతి ప్రమాణ శరీరాహ. వాటి శరీరం ఎంత పెద్దగా ఉంటుంది. ఒక పట్టాన ఒక్కడి చేతికి ఒక 10 మంది అటాక్ చేసినా లొంగనటువంటిది అది. ఎందుకంటే దానికి ఓన్లీ దాని మర్మస్థలం అంటాం మనం. మరి అదసలే ఇంత ఎత్తుంటుంది. దాని మాడు మీద అక్కడ ఏదో కపాలమోక్షం అంట. అక్కడ కొడితే తప్ప అందుకే అంకుశంతో అక్కడ చాలా సెన్సిటివ్. ఆ ప్లేస్‌లో కొడితేనే అంకుశం పొడిస్తేనే ఇది చూడండి ఎద్దుకు ములుగర్రతో వెనక పొడుస్తారు. అంటే అసలు ఇదంతా కూడా మళ్ళీ చూడండి యానిమల్ హస్బెండరీ అంటాం కదా! సో, అదే దేనికి అక్కడ గుర్రాన్ని ఏదో ఇలా తంతారు. అంటే ఒక్కొక్క దానికి ఆ చోదన విధి డిఫరెంట్‌గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏనుగు ఎక్కడో తప్ప అది కంట్రోల్ కాదు. కాబట్టి అతి ప్రమాణ శరీరాః ప్రాణహర కర్మాణః హస్తినైతి. చాలా అద్భుతమైనటువంటి బృహత్కాయం కలిగినవి ఏనుగులు. వీటన్నింటిని కూడా ఇలాంటి క్రియలన్నింటిలో అవి సమర్థాలు. అందువల్ల ఈ ఏనుగుల యొక్క వైశిష్ట్యం ఇది ఉంది. అందువల్లనే ఇవి రాజ్య చతురంగ బలంలో ప్రధానమైనటువంటి గజబలం అనేది ప్రాచీన కాలంలో రాజులకి చాలా అత్యవసరమై ఉండేది. అయితే ఇక్కడ ఇంకా చెప్తున్నారు. ఇప్పుడు కూడా మనం ఐ థింక్ మనం కొంచెము వెరిఫై చేసుకోవాలి. ఎక్కడెక్కడి ఏనుగులు బావుంటాయి. మీరు మనకు మామూలుగా చూస్తే ఈ సైంధవము అనేది సింధు దేశం. అక్కడ గుర్రాల విషయంలో వాళ్ళు చెప్తారు. ఆ సైంధవము, సింధు దేశము, పారశీక దేశం అటు నుంచి ఏదైతే వస్తాయో ఆ గుర్రాలు శ్రేష్టం అని చెప్తారు. ఇక్కడ గజాలు ఎక్కడెక్కడ శ్రేష్టమో చెప్తున్నారు. కళింగాంగ గజా శ్రేష్ఠాః ప్రాచ్యాః చేది కరుషజాః దాశార్ణాశ్చాపరాంతాశ్చ ద్విపాన మధ్యమ మతాః. ఇక్కడ కళింగ అంటే మనకు తెలిసిందే కదా! మరి అక్కడ అడవులు వగైరా కూడా ఉన్నాయి కదా! మనం ఒరిస్సా, శ్రీకాకుళం ఇవన్నీ కూడా కళింగ దేశంలోకి వస్తాయి కదా!
అక్కడ ఉన్నటువంటి అంగదేశము కళింగము రెండు కూడా కళింగ పక్క పక్కనే ఉంటాయి. నాకు జాగ్రఫికల్ అంటే మనకు దొరుకుతుంది, ఏన్షియంట్ జాగ్రఫీ అని గనక మనం మ్యాప్ తీసుకుంటే ఎక్కడ ఉంటాయో తెలుస్తాయి, మ్యాప్ లో చూసుకుంటే. అక్కడ ఉండేటువంటి ఏనుగులు శ్రేష్టమైనవి. అదే విధంగా ప్రాచ్యాహ అంటే ఈస్టర్న్ అన్నమాట. తూర్పు దిక్కున ఉండేవి చేది దేశము, కరుషము, ఈ రెండు ప్రదేశాల్లో దొరికేవి కూడా ఉత్తమమైనవి. ఇక్కడ దాశారణాహ అపరాంతాశ్చ ద్విపానం మధ్యమామతాహ. ఇక్కడ మళ్ళీ ఏమిటి అంటే మామూలుగా మీకు ఆ ఓన్లీ కళింగ అంగ దేశాలకు చెందినవైతేనేమో శ్రేష్టము. ఈ తూర్పు దిశకు చేది దేశము కరుషానికి తర్వాత దాశారణ అంటే యాక్చువల్ గా ఛత్తీస్గఢ్ అంటారండి. ఐ డోంట్ నో, అంటారు. సో ఎందుకంటే అది ఆ, దశారణ దేశము, అరణ అంటే బురుజులని అంటారనమాట యాక్చువల్లీ. సో దశ దాశారణ దశారణ దేశానికి చెందినది. అపరాంతాశ్చ, అపరాంత అనేది మామూలుగా బార్డర్ దీనికి చెప్తారు. ద్విపానం మధ్యమామతాహ అంటే యావరేజ్. ఇంకా చెప్తున్నాడు, ముందు చెప్పబోతున్నాడు. బెస్ట్ ఏమో కళింగాంగ దేశాలవి, ఈ ఈస్టర్న్ ఇవన్నీ కూడా మిడిల్ అన్నమాట, మిడిల్ టైప్. సౌరాష్ట్రిక, సౌరాష్ట్ర గుజరాత్ కంటే అటు ఇక్కడ ఉంటుంది కదా. పంచనద అంటే మనకి పంజాబ్ అంటాం కదా. తేషాం ప్రత్యవరాశ్రుతాః, ఇవన్నీ కూడా ఈ సౌరాష్ట్ర దేశానికి వీటికి ఏదైతే మనకి సంబంధించినవి ఉన్నాయో అవి వాటికంటే అవరం అంటే మన అవరాన్ని మనకి సంస్కృతం ఎంత అద్భుతంగా ఉంటుంది, ఇంగ్లీష్ పక్కనే యావరేజ్ అని ఏదైతే మనం అంటామో అవర, ఇది మనకు పరహ అవరహ అనే వర్డ్స్ పనిష్మెంట్ విషయంలో కౌటిల్యుడు చెప్తాడు. ఇన్ని పణాలు అవరము మినిమం, ఇన్ని పణాలు పరము, మాక్సిమం ఇంత, మినిమం ఇంత అని చెప్తాడు. మినిమం ఆర్ యావరేజ్, జస్ట్ యావరేజ్. కాబట్టి ఇవి ఈ దేశాలకు సంబంధించిన ఎలా ఉంటాయి అంటే ఇవి అన్ని అవర. అవర అంటే ఆల్మోస్ట్ మిడిల్ తర్వాత థర్డ్ క్లాస్ లేదా యావరేజ్. ఓకే, అంటే కంప్లీట్ గా నీడ్ నాట్ బి రూల్డ్ అవుట్, తీసుకోవచ్చు. సర్వేషాం కర్మణ వీర్యం జవహ తేజశ్చ వర్ధతే. మరి ఏవి తీసుకోవాలి, అవి మాత్రమే తీసుకోవాలా? మరి ఏదైతే మధ్య రకం ఉన్నాయో, ఏవైతే అవరం అంటే యావరేజ్ ఉన్నాయో వాటిని తీసుకోవాలా వద్దా అంటే ఏం చెప్తాడంటే, వాటిని తీసుకుని సర్వేషామపి అంటే అన్ని రకాల వాటిని కూడా తీసుకొని వాటి కర్మణ, వాటికి ట్రైనింగ్ ఇవ్వడం, వాటి చేత పని చేయించడం. తర్వాత మీకు ఇందాక చెప్పాను గజాధ్యక్షులు చెప్తాడు, వాటి యొక్క ఆహారంకు కూడా కొలతలు ఉంటాయి, ఏమి ఇవ్వాలి ఎంత ఇవ్వాలని. కాబట్టి వాటికి తగిన విధమైనటువంటి ఆహారాదులు ఇవ్వడము, వాటికి తగినటువంటి శిక్షణ ఇవ్వడము, వాటిని ఆయా పనుల్లో నియోగించడము, ఇవన్నీ చేయడము ద్వారా చెప్తున్నాడు. తేజః అంటున్నాడు, వీర్యం జవహ తేజశ్చ వర్ధతే. వాటి యొక్క వీర్యం అంటే వాటి యొక్క శక్తి, తర్వాత జవం అంటే వాటి వేగము, తేజము వాటిలో ఒక వేలర్ అది కూడా ఆ, వృద్ధి పొందుతాయి. కాబట్టి ఏ రకమైన ఏనుగునైనా ట్రైనింగ్ ద్వారా బాగు చేయొచ్చు అనేది ఆచార్య కౌటిల్యుని మతం. అంటే ముందుగా మనం మామూలుగా ఇప్పుడు ఎలా ఉంటుంది, సోల్జర్స్ ఇప్పుడు ఉంటారు, అందరూ కూడా ఓహో అని బ్రహ్మాండమైన ఫిజికల్ ఈక్వల్ వేలర్ ఉన్న వాళ్ళు ఉండరు. కాకపోతే ఏంటి అంటే ట్రైనింగ్ లో వాళ్ళు మామూలుగా నాజుగ్గా ఉన్న వాళ్ళు ట్రైనింగ్ కు పోయేటప్పటికి రాటు తేలిపోతారు. ఆ పని అప్పచెబుతూ ఉంటే మన మన మానవ మేధ, మానవ శరీరం, ఆ రెండు కూడా విచిత్రమైనవి అన్నమాట. విచిత్రం అంటే అందుకే మనం అంటాము, ఎక్కడో ఓ దగ్గర పుట్టిన పిల్లలందరినీ తీసుకొచ్చి ఒక దగ్గర వేస్తే నిజంగానే వాళ్ళు ఒక గార్డెన్ లో పెరిగే మొక్కల్లాగా ఒకలాగా పెరగగలరు. అంటే ఏంటి, ట్రైనింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. బ్రాటప్ అనేది ఏదైతే ఉంటుందో, ఏదైతే ఇన్బార్న్ క్వాలిటీదో ఈ మధ్య కాలంలో డిఎన్ఏలు వగైరా పక్కన పెట్టేస్తే, నిజానికి వాళ్ళ యొక్క మేధాశక్తిని పెంపొందించడం, వాళ్ళ యొక్క శారీరక శక్తిని పెంపొందించడం అనేది ఒక డిసిప్లిన్ ప్రకారం గనక చేస్తే నిజంగా కూడా
అందరూ కూడా అందువల్లనే అంటారు ఎవ్రీ వన్ ఈజ్ ఇంటెలిజెంట్. ఒక్కొక్కడికి ఒక్కొక్క కళలో ప్రావీణ్యం ఉంటుంది. ఒక్కొక్క రకమైనటువంటి కార్యంలో ప్రావీణ్యం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా మన వికలాంగుల్ని కూడా చూస్తున్నాము, దే ఆర్ ఆల్సో అచీవింగ్. కాబట్టి ఇదంతా కూడా ట్రైనింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి అక్కడ అదే చెప్పాడు ఆచార్య కౌటిల్యుడు కూడా. ఎలాంటివైనా సరే కర్మణ వాటికి పని వినియోగిస్తే గనక అయిపోతుంది అన్నాడు. అన్న తర్వాత ఇక నెక్స్ట్ మనము తృతీయ అధ్యాయంలో ఎంటర్ అవుదాము. ఎందుకంటే చాలా పెద్దది. ఇది కూడా మళ్ళీ మనకు ఇంకా ఇంకా ఆ, అదేమిటి టౌన్ ప్లానింగే కంటిన్యూ అవుతుంది. అసలు అసలు ఎంటర్ అవ్వబోతున్నాము. దుర్గ విధానం అన్నాడు. ఇక్కడ మనం దుర్గ విధానం అన్నప్పుడు యాక్చువల్లీ దుర్గం అంటే ఏమిటి అనేది మనము ఆ కరెక్ట్ మీనింగ్ తీసుకోవాలి. దుర్గం అంటే జనరల్ గా మనం ఏమంటాము, ఫోర్ట్ అంటాము, ఫోర్టిఫైడ్ సిటీ అంటాము, క్యాపిటల్ అన్నమాట. దుర్గము అంటే దాని యొక్క వ్యుత్పత్తి అర్థం ఏమిటంటే దుఃఖేన గమ్యతే అసౌ ఇది దుర్గ. డిక్షనరీ మీనింగ్ అన్నమాట. అంటే ఏమిటి అంటే దుర్ అని ఉంది, గ అని ఉంది అనమాట. అంటే ఇది ఏమిటి, ఇన్యాక్సెసిబుల్. ఏదైతే చేరడానికి సాధ్యం కాదో అది దుర్గము. దట్స్ అది. అందువల్ల ఈ మీనింగ్ గనక మనం మనసులో పెట్టుకుంటేనే ఇప్పుడు చెప్పబోయే దుర్గాల యొక్క విధానం మనకు అర్థమవుతుంది. సో అందువల్ల ఏం చెప్తున్నాడు, దుర్గ విధానం అన్నాడు. అంటే ఇప్పుడు ఏదైతే మనం క్యాపిటల్ సిటీ అంటున్నామో, రాజ్యం అంటున్నామో, రాజ్యం ఏర్పరచుకోవాలి అని ఏదైతే మాట్లాడుతున్నామో, జనపద నివేశం అని చెప్పుకున్నాం కదా. జనపద నివేశం అని చెప్పుకున్నప్పుడు అక్కడ ఏదైతే పట్టణాదులు, ఏదైతే పత్తనం అంటేనేమో పోర్ట్ టౌన్. మళ్ళీ మనకి ఇక్కడ ఈచ్ వన్ ఈస్ టెక్నికల్. పత్తనం అంటే పోర్ట్ టౌన్. అందువల్లనే ఇంతకు ముందు ఒకసారి మన డిస్కషన్ లో వచ్చింది చెన్నపట్నం, రాయపట్నం. అది రేవు పట్టణాలు అన్నమాట, అవి రేవులు. హైదరాబాద్ను ఎప్పుడు ఏదో మాకు ఊర్లలో ఉన్నప్పుడు పట్నం 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 లష్కర్ అనేవాళ్ళు, కానీ మన హైదరాబాద్ పట్నం కానే కాదనమాట, మచిలీపట్నం. మీరు అందువల్ల మీకు ఇదనమాట చెన్నపట్టణం అనే కారణం ఏమిటి అంటే ఇట్ ఈస్ ఎ పోర్ట్ టౌన్. అదే రాయపట్నం, మచిలీపట్నం ఈ విధంగా. అందువల్ల పత్తనం అంటేనేమో పోర్ట్ టౌన్, నగరం అంటే ఎనీ నగరం, ఒక మేజర్ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నటువంటి ఒక జనపదము అనే. జనపదం అంటే ఓన్లీ జనులు నివసించేది. అందువల్ల ఇతను కూడా ఏం చేశాడు, హెడ్ క్వార్టర్ అనే దానిలో మనకు ముందు చెప్పబోతాడు. ఎన్ని గ్రామాల హెడ్ క్వార్టర్ మనం అంటున్నాం కదా. ఇప్పుడు క్యాపిటల్ సిటీ తర్వాత డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ తర్వాత తాలూకా, అంటే మన డిసెండింగ్ ఆర్డర్ అన్నమాట. తర్వాత మండలము, తర్వాత ఏమిటి గ్రామము, పంచాయత్స్ అంటున్నాం మనం. ఓకే, అంటే టెర్మినాలజీ తీసుకుంటున్నాం. ఆ విధంగా ఇక్కడ కూడా వీళ్ళు స్థానీయం అని, ద్రోణముఖం అని రకరకాలవి ఒక మన సెంటర్స్ లో చెప్తాడు. ఎన్ని ఉండాలి, ఎన్ని గ్రామాలకు ఉండాలి అనేది అదంతా చెప్పబోతున్నాడు. బిఫోర్ దట్ ఏం చెప్తున్నాడు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఫోర్టిఫికేషన్ అంటే దానికి సెక్యూరిటీ, అంటే మనము జాగ్రఫికల్ సెక్యూరిటీ అనేది ఒకటి ఉండాలి. మనం అంటాం కదా బయాలజికల్ గా, ఆ టైప్ లో ఈ సెక్యూరిటీ ఉండాలి. అది ఎలా చేయాలో చెప్తున్నాడు. ఒక పారాగ్రాఫ్ చదివి అందులోకి ఎంటర్ అయినామంటే కొంచెం హాయిగా ఒక 5 minutes ముందు మనం ఆపుకొని మాట్లాడుకోవచ్చు. చతుర్దిశం జనపదాంతే సాంపరాయికం దైవకృతం దుర్గం కారయేత్. అంతర్ద్వీపం స్థలం వా నిమ్నావరుద్ధం ఔదకం ప్రాస్తరం గుహాం వా పార్వతం నిరుదక స్తంభం ఇరణం వా ధాన్వనం ఖంజనోదకం స్తంభగహనం వా వనదుర్గం తేషాం నదీ పర్వత దుర్గం జనపదారక్షస్థానం ధాన్వన వనదుర్గం అటవీ స్థానం ఆపద్యపసరో వా. ఇదన్నమాట. ఇక్కడ చతుర్దిశం 4 దిక్కుల, చతుర్దిశం 4 వైపుల
అంటే మనం ఎక్కడైతే ఒక రాజధాని నగరం అనేది ఏర్పరచుకుంటున్నామో దానికి చుట్టూరా 4 వైపులా ఆల్ ద 4 సైడ్స్ జనపదాంతే బార్డర్ లో, జనపదం చివరిలో సాంప్రదాయికం. సాంప్రదాయికం అంటే అద్భుతంగా మన దీనిలో ఎదేలో ఇచ్చారు అంటే ఉమ్, అన్నీ కూడా డిక్షనరీలో ఉండవు. డిక్షనరీలో ఓన్లీ ఒకటి ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి, డిక్షనరీ వెతికితే కొన్ని మీనింగ్స్ దొరకవు. అలాంటప్పుడు ఇప్పుడు అవైలబుల్ ఉందో లేదో మీరు ఆ జయలక్ష్మి పబ్లికేషన్స్ ఆయన అమరకోశము గురుబాల ప్రబోధిక అనే దాంతో వేశారు. గురుబాల ప్రబోధిక అది, దానిలో త్రికాండం అమరకోశము అంత ఎలా ఉంది అంటే తెలుగు అర్థాలతో సహా ఉంది. తెలుగు అర్థాల ఉదాహరణలతో సహా చాలా అద్భుతమైన గ్రంథం. ఇంతలా ఉంటుంది మన అర్థశాస్త్రం లాగే. అది కనుక మీరు సంస్కృతంలో ఔత్సాహికులు కాబట్టి కొనిపెట్టుకున్నారంటే అందులో వర్గీకరణ ఉంది. అంటే మామూలుగా ఎలా ఉంటుంది, దివ్య వర్గము, ధీ వర్గము, క్షత్ర వర్గము, మీకు ఏది కావాలో మనుష్య వర్గము, వనౌషధి వర్గము, మీకు దొరకని ఆ మ, వేరు పేరు, చెట్టు పేరు లేదు, దొరకని పట్టణం పేరు లేదు, దొరకని యుద్ధ విషయాలు ఉండవు. టైం పాస్ కూర్చుంటే పెద్ద నవల చదివినంత థ్రిల్లింగ్ గా ఉంటుంది. ప్రతిదీ మనం కోట్ చేసుకోవాలి, నోట్ చేసుకోవాలి అనుకుంటాం. సాధ్యమయ్యే విషయం కాదు. అక్కడ అందులో ఇస్తాడనమాట. సంపరాయంతే, ఇక్కడ అయ సంపర అయ అంటే పరుల దగ్గరికి పరులందరూ చేరుతారు ఒక దగ్గర కాబట్టి సాంప్రదాయం అన్నారు. సో సాంప్రదాయికం అంటే యుద్ధం. ఇంతకి సాంప్రదాయికం అంటే తగినటువంటి యుద్ధానికి తగినటువంటి వసతులు కలిగిన అని అర్థం అన్నమాట సాంప్రదాయికం. లేకుంటే మీరు సంపర ఎట్లా వచ్చింది అని మీరు ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి చెప్తున్నారు. దైవకృతం దుర్గం కారయేత్ ఏమంటున్నాడు అంటే, ఏదైతే మనకు అనుకోకుండా ఆ ఎత్తు పల్లాలు అన్నీ కూడా ఉండి, దైవకృతం దుర్గం అంటే మనకు అనుకోకుండా ఆటోమేటిక్ గా కొంచెము ఇన్యాక్సెసిబుల్ గా, ఎక్కడైతే ఒక ప్రదేశం మంచి అంత అంత సులభంగా చొరబడడానికి సాధ్యం కానిది ఉంటుందో దాన్ని మనము శత్రు సైనికులు రాకుండా ఉండే విధంగా దుర్గంగా మనము దైవకృతం అంటే ప్రకృతి సిద్ధంగా ఉన్నటువంటి వనరులను కూర్చుకొని ఆ చుట్టూ శత్రువులు రాకుండా ఒక దుర్గాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. ఇది ఆ దుర్గం. తర్వాత ఇంకా ఏమంటున్నాడు అంటే ఇంకా ఇంకా 3 రకాలే చెప్తున్నాడు. ఔదకం అంటే దీన్ని జలదుర్గం. తర్వాత ఏమంటున్నాడు, ఆ పార్వతం పర్వత దుర్గం, తర్వాత ఎడారి దుర్గం, వన దుర్గం. ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. అంటే ఏమిటి అంటే ఇంతకు ముందు మనం ఏదైతే మనం చెప్పుకున్నామో ఆ విధంగా చెప్పుకున్నప్పుడు ఇక్కడ ఇన్యాక్సెసిబుల్ అనే ఒక మాట చెప్పాను. మీరు 2 ఉదాహరణలు మనం తీసుకోవచ్చు. ఫస్ట్ ఒకటైతే మీకు అర్థమైపోయింది కాబట్టి నెక్స్ట్ దుర్గం దేనికి వస్తున్నాం మనము, ఆ ద్వీపం స్థలం వా నిమ్నావరుద్ధం ఔదకం. రెండవది తీసుకుంటున్నాం మనము. ద్వీపంలో, ద్వీపం మధ్యలో అంటే ఏమిటిది? ద్వీపం అంటే మీరు ఎక్కడెక్కడ చూసుకోగలరు? ఒంటి స్తంభం మేడ కట్టుకున్న పరీక్షిత్తు, అది ఒక అంటే ఇన్యాక్సెసిబుల్, ఏది పురుగు కూడా రాకుండా అని అక్కడ కట్టుకున్నాడు. ఇంకొకటి మీకు ఎక్కడ దొరుకుతుంది? రావణుడి లంక. మనకు అద్భుతమైనటువంటి ఉదాహరణ ఉన్నది ఏదయ్యా అంటే రావణుడి లంక. రాముడంతటి వాడు ఎంత కష్టపడ్డాడో మనం చూసాము. ఆ సేతు నిర్మాణం అనేది ఏదైతే చేయకుండా ఆ రావణుడి లంకలోకి చొరబడలేకపోయాడు. రావణుడు ఎలా వెళ్ళాడు? మాయలతో వెళ్ళాడు, పుష్పకంలో ఎలా వెళ్ళాడు అనేది పక్కన పెడితే అసలు అంత బ్రహ్మాండంగా దట్ ఈస్ కాల్డ్ జలదుర్గము. సముద్ర మధ్య అంటే నదీ మధ్యంలో, సాగరం మధ్యంలో, జల మధ్యంలో ద్వీపం లాగా ఉన్నటువంటిది ఏదైతే ఉంటుందో అలాంటి ప్రదేశంలో కనుక ఈ నగరం ఏర్పరచుకుంటే ఆ జలమే దుర్గంగా, జలమే ఒక ఫోర్ట్ లాగా, కోటలాగా కాపాడుతుంది. కాబట్టి
దాన్ని జలదుర్గం అన్నారు. ఇంకా పర్వతదుర్గం ఈ తర్వాత మీకు ఇదంతా కూడా చదివి నేను చెప్తాను. లైక్ నెక్స్ట్ క్లాస్లో 2 minutes నేను ఇది స్టార్ట్ చేస్తాను. పర్వత దుర్గానికి ఉదాహరణ మీకు ఇవ్వబోతున్నాను. మనం చారిత్రకంగా చూసుకున్నట్టయితే ఈ గరిల్లా వారికి అవసరమైందంతా కూడా మీకు శివాజీ చేసేదంతా ఎక్కడో అడవుల్లో ఉండి చటక్కన వచ్చేసేసి పడేవాడు. ఇంకా పర్వతాలు ఎట్సెట్రా అంటే మీకు దుర్గాలు మనకి ఈవెన్ గోల్కొండ కోటనే మనకి ఎక్కడికో మనం ఢిల్లీ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ గోల్కొండ కోట చూసినట్టయితే అసలు అంత సులభంగా ఈవెన్ టుడే అది కంప్లీట్ గా ఆ నాశనం అవ్వకుండా ఉంది అంటే కారణం ఏంటి అంటే దాని దగ్గరికి వెళ్ళడానికి కింద కూర్చుని బాంబులు పేల్చాల్సిందే, పైనుంచి బాంబులు పేల్చాల్సిందే, అది రాళ్ళు. సో అలా ఏదైతే ఉందో అది నిజం చెప్పాలంటే పార్వత దుర్గం పర్వత దుర్గం అంటే రాళ్ళు రప్పలతో ఉన్నది కానీ ఇప్పుడు మనము లేదా ఏమంటారు గుహల్లాగా ఉండేది కానీ అది దానిలోకి ఎవడూ రాలేరు. అది జ్వరబడి గబక్కన వస్తారు, కొడతారు, వెళ్ళిపోతారు. కాబట్టి ఇది ఏదైతే ఉంటుందో జలదుర్గం కాకుండా మనము పర్వత దుర్గం అని అంటే కొండల్లోనే ఉండేసి కొండల మించి ఏదైతే చేస్తూ ఉంటారో ఆల్మోస్ట్ అన్ని ఫోర్ట్స్ మీరు చూస్తుంటైతే అన్ని దుర్గాలు కూడా కొండల మీద ఎక్కడెక్కడో ఇన్యాక్సెసిబుల్ ప్లేసెస్ లో కట్టుకున్నారు. తర్వాత ఎడారి దుర్గం. మీరు ఎడారి దుర్గం అని అంటే ఎక్కడైతే నీళ్లు నిప్పులు ఏవి దొరకవో బహుశా నేను అనుకుంటా మరి రాణా ప్రతాప్ దేవన్నాను అది నాకు అంతగా లేదు కానీ రాజస్థాన్ అది ఎడారి ఉంది కదా. సో ఎడారి ప్రదేశాల్లో ఎక్కడో ఉంటే వీళ్ళు ట్రావెల్ చేయలేరు. ఇప్పుడు మన మామూలు వాళ్ళు కూడా మన అరేబియా గరేబియా అంటే ఆ ఇవాళ రేపు ఫ్లైట్లు వచ్చినాయి, ఇంకేమో వచ్చాయి అణ్వస్త్రాలు కానీ లేకపోతే ట్రావెల్ చేయలేము ఎడారి. కాబట్టి అలా ఎక్కడైతే ఎడారి ప్రదేశంలో గనక ఆవాసం ఒక కోట నిర్మించుకొని సైన్యం ఏర్పరచుకుంటే దాన్ని ధాన్వన దుర్గం అంటారు. సో ఈ విధంగా ప్రకృతిలోని ఏవైతే మనం వైపరీత్యాలంటామో ఇప్పుడు బురదలో ఉండేది వనదుర్గం అంటే అడవి అంతా గడ్డి గాఢము అడుగేస్తే ఆ కాళ్ళు లోపలికే పోయేది అంత స్తంభ అంటే గడ్డి అన్నమాట. గడ్డి పాకురు ఇవన్నీ ఉండేటువంటి ప్రదేశంలో ఎక్కడో ఉంటే ఇప్పుడు అటవికులు మనం మామూలుగా అటవీల దగ్గరికి వెళ్ళాలన్నా నక్సల్స్ చూసి చూడాలన్నా వాళ్ళు ఎక్కడ ఉంటారో వీళ్ళకి ఏం తెలియదు. వాళ్ళది ఒక దుర్గమే కదా, ఇన్యాక్సెసిబుల్ ప్లేస్. కాబట్టి ప్రకృతిలో ఉన్నటువంటి విపరీతమైనటువంటి ఏవైతే వైపరీత్యాలు ఉన్నాయో ఆ ప్రకృతి వైపరీత్యాల్లో లోపల దాక్కుని రక్షా రక్షా విధానం ఏదైతే ఏర్పాటు చేసుకుంటారో అది చెప్తున్నాడు. ఒకటేమో జనపద రక్ష, ఒకటేమో జనపదానికి రక్ష కలుగుతుంది. చెప్పాను కదా, మీకు నెక్స్ట్ క్లాస్ లో మొత్తం చదివేస్తాను. ఆ తర్వాత తప్పించుకోవడానికి కూడా మీకు తెలుసు శివాజీ ఎలా మనకు ఆ, మరీ హిస్టారికల్ అండ్ మన ఆప్తవాక్యం అంటే ప్రమాణీకృతం అంటాం కదా. ప్రమాణీకృతమైన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఒకటి రాణా ప్రతాప్ ఎలా తప్పించుకున్నాడు, ఇంకొకటి ఆల్మోస్ట్ అక్కడి రాణాలందరూ, అదేవిధంగా శివాజీ. సో వీళ్ళు ఎలా తప్పించుకున్నారు, ఆపదలో తప్పించుకోవడానికి వీటికి దాక్కోవడానికి పనికొస్తాయి అని చెప్పారు. దుర్గమ్మ తర్వాత అప్పుడు మనకి ఈ హెడ్ క్వార్టర్స్ గురించి మాట్లాడతారు. సో ఈ విధంగా అసలు టౌన్ ప్లానింగ్ అన్న దానిలో క్యాపిటల్ ప్లానింగ్ అన్ని కూడా మనకు వచ్చాయి కాబట్టి ఇట్ ఈస్ సో ఇంట్రెస్టింగ్.